ఏంటి ఈవేళ గొడగొప్పుకున్నాం అనుకుంటున్నారా? లేదు, ఈవేళ మూవీ వచ్చేసి పరదా అనమాట. అండ్ ఈ మూవీలో మనకొచ్చేసి మీ అందరికీ తెలిసింది అనుపమ పరమేశ్వర్ గారు యాక్ట్ చేశారనమాట. ఎంటైర్ మూవీ చూసిన తర్వాత సినిమా అంతా ఇలా కప్పుకోవడం తప్ప ఇంకేం కనబడదు భయ్య. ఏ షార్ట్ చూసినా కప్పుకోవడమే, ఇంకెప్పుడూ ఏమి ఉండదు. ఆ ఒక ఊరు ఉంటుంది అనమాట. ఆ ఊర్లోని ఒక ఆచారం అయితే మనకి నడుస్తూ ఉంటుంది. అండ్ పరదా కప్పుకుంటేనే పిల్లలు పడతారు అని ఈ టైప్ అయితే మనకి ఆచారం అయితే నడుస్తూ ఉంటుంది అనమాట. దీని తర్వాత మన అనుపమ గారు బయటికి వెళ్తారనమాట. బయటికి వెళ్ళిన తర్వాత అనుకోకుండా లవ్లో పడడం, అనుకోకుండా తిని ఫోటో పేపర్లో పడడం, అనుకోకుండా ఈ గ్రామ ప్రజలు ఈ అంటే పడుతుంది కదా పేపర్లో, ఆ ఫోటో చూడడం, ఇలాంటివన్నీ జరుగుతాయి అనమాట. ఆ గ్రామ ప్రజలు చూసిన తర్వాత అనుపమ పరమేశ్వర్ గారికి వచ్చిన తలనొప్పు, ఆ చిక్స్ అండ్ ఎలా విడిపించుకున్నారో అని మీరు చూడాలంటే ఖచ్చితంగా థియేటర్లో అయితే ఈ మూవీ చూడాలన్నమాట. అండ్ ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి మీ అందరూ తెలిసింది మన ప్రవీణ్ కాండ్రేగుల గారు అనమాట. అదే భయ్య సినిమా బడ్డీ అండ్ మనకు వచ్చే శుభం ఈ మూవీ తీసిన డైరెక్టర్ అనమాట. అండ్ ఆ మూవీ టెంప్లెట్స్ లాగే అండ్ ఈ మూవీ కూడా మనం తీసుకెళ్తారు. స్టార్టింగ్ కొంచెం స్లో నైరేషన్తో అయితే మనకి స్టార్ట్ అవడం అయితే జరుగుతుంది సినిమా. అండ్ మెయిన్ వచ్చేసి సినిమా మనకు ఫస్ట్ ఒక అరగంట వరకు మనకి చాలా స్లో నడుస్తుంది అనమాట. ఎందుకంటే ఆ క్యారెక్టర్స్కి ఇన్వాల్వ్ అవ్వడం, ఆ స్టోరీని మనం ఇంకా ఇన్వాల్వ్ చేసుకోవడం, అండ్ మెయిన్ వచ్చేసి మన అనుపమ క్యారెక్టర్ని కూడా కొంచెం బిల్డ్ చేయడం, అలా ముందుకెళ్తున్న మనకి అలవాటు అయిపోతూ ఉంటుంది అనమాట. ఆ మూవీలోకి మనం కూడా ఇన్వాల్వ్ అయిపోతాం. అండ్ మెయిన్ వచ్చేసి అనుపమ క్యారెక్టర్ అయితే చాలా బాగా చేసింది భయ్య. ఇప్పుడు నేను పరదా ఒప్పుకున్నాను కదా, సినిమా అంతా అలాగ ఉంటుంది అనమాట. తను కూడా కొన్ని సిచ్యువేషన్లో పరదా తీస్తుంది కానీ, అండ్ మెయిన్ వచ్చేసి ఆల్మోస్ట్ ఆడవాళ్ళందరూ ఇందులో అయితే పరదా కప్పుకొని ఉంటారనమాట. కాకపోతే బయటకు వచ్చిన తర్వాత పరదా అనుపమ పరమేశ్వర్ గారు ఎలా తీశారు అంటే ఎలా ఫోటోలో పడింది అంటే పేపర్లో పడింది అది మీ థియేటర్లో చూసి తెలుసుకోవాలి. అండ్ లవ్ స్టోరీ నేను చెప్పాలంటే లవ్ స్టోరీ పెద్ద ఏం నచ్చలేదని చెప్పొచ్చు. ఎందుకంటే ఏదో పెట్టేయాలి, ఏదో అలా చూపించాలని కూడా చూపిస్తారు తప్ప అంత పెద్ద గ్రిప్పింగ్ ఉండదు లవ్ స్టోరీ. బట్ సినిమా పరంగా చూసుకుంటే ఆ స్టోరీ ఏదైతే ఎస్టాబ్లిష్ చేశారో అదైతే నాకు బాగా నచ్చేసింది భయ్య. అంటే ఆ స్టోరీ నీట్గా చూపించుకున్నారు. అండ్ మెయిన్ వచ్చేసి అక్కడ వచ్చే రాజేంద్ర ప్రసాద్ గారు కొన్ని సీన్స్ ఆ డైలాగ్స్ బాగా అనిపించింది. అండ్ మెయిన్ వచ్చేసి ఈ స్టోరీలోని ఒక అమ్మాయిని అంటే బయట ఒక అమ్మాయి ఎలా బతకగలదు అండ్ ఒక అమ్మాయికి వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి అండ్ ఈ కాలంలోనే అండ్ ఈ జనరేషన్లోనే ఒక అమ్మాయికి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇవన్నీ ఈ మూవీలో అయితే చూపించారనమాట. అండ్ ఈ మూవీ అయితే ఖచ్చితంగా అమ్మాయిలకి అయితే బాగా ఆకట్టుకుంటుంది అని చెప్పవచ్చు. ఎందుకంటే మన డైరెక్టర్ గారు అలా స్కోప్ పెట్టారనమాట ఈ సినిమా అంతా. ఒక మగవాళ్ళు అనేది ఎలా చూపించారంటే చెడ్డోళ్ళకని చూపించారు, బట్ బయటన అలా ఉంటారు, కొంతమంది మంచోళ్ళుగానే ఉంటారు. బట్ ఈ మూవీలో అయితే మరీ దారుణంగా చూపించారు అనమాట. అంటే ఎలా చూపించారంటే మగవాళ్ళు హింసిచ్చేస్తారు ఆడవాళ్ళని, ఆ టైప్ ఆఫ్ చూపించారు. మన రాజేంద్ర ప్రసాద్ గారిది ఒక్కటే కొంచెం గుడ్ క్యారెక్టర్ అని చెప్పచ్చు, మిగతా వాళ్ళందరితో కొంచెం అదోస్తాయి అని చెప్పచ్చు. అండ్ మెయిన్ వచ్చేసి ఈ మూవీ అయితే మీ అందరికీ తెలిసిపోయి ఉంటుంది కాన్సెప్ట్, అమ్మాయిల గురించి బేసిక్గా అమ్మాయి మొత్తం అంతా వెళ్తుంది అనమాట. అండ్ మెయిన్ వచ్చేసి అంటే వీళ్ళు కొలుస్తారు కదా ఒక తెల్లిని, ఆ తెల్లిని కూడా బాగా చూపిస్తారు ఈ మూవీలోని. కొన్ని సీన్స్ అయితే బాగా క్యాప్చర్ చేస్తారు. అండ్ క్లైమాక్స్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. అండ్ కొన్ని సీన్స్ కూడా బాగా చూపించారనమాట. అండ్ మెయిన్ వచ్చేసి ఎమోషన్స్ ఓకేష్గా ఉంటాయి. అంటే మరీ అంత మనకి కంటిన్యూ పెట్టేసి తుడుచుకొని అని టైప్ ఏం కాదు, బట్ చూసినంత వరకు అయితే మనకు నచ్చుతుంది. మనకి ఎమోషన్ సీన్స్ కూడా పర్లేదురా బాగానే ఉన్నాయి అన్నట్టు అనిపిస్తుంది అంతే తప్ప మనం ఏడిసిం అనమాట. అండ్ కొన్ని సీన్స్ ఎప్పుడు మనకి తీసిన తన సినిమాలో ఎలా ఉంటాయో డైరెక్షన్ అలాగే ఉంటుంది. అండ్ మేము వచ్చేసి ఇంటర్వెల్ సీన్స్ కూడా ఓకేష్ అనిపిస్తుంది. అంటే మరీ అంత వరస్ట్ ఏం కాదు కానీ బాగానే అనిపిస్తుంది అనమాట. అండ్ మెయిన్ వచ్చేసి దాని తర్వాత నుంచి ఈ గొడవలు, ఊర్లో గొడవలు అండ్ మనకు వచ్చేసి అనుపమ పరమేశ్వర గారి గొడవలు ఇవన్నీ చూపించడం అవుతుంది సెకండ్ హాఫ్ నుంచి మనకి. అలా వెళ్తున్న కొలిది మూవీలో మనం ఇన్వాల్వ్ అయిపోతాం అంతే. అంటే సినిమాలో కొత్తదనం ఏమి తీసుకెళ్ళరు. అంటే కొత్తదనం ఏంటంటే స్టోరీయే. ఈ పరదా మీద ఎవడు స్టోరీ అయితే తీయలేదు, బట్ ఈ మూవీ అయితే తీసుకొచ్చారనమాట. ఆ పరద ఎందుకు కప్పుకుంటారో ఇప్పుడు నాకు ఫుల్ ప్రెజెంట్గా నాకు అర్థమైంది అనమాట ఈ సినిమా చూసిన తర్వాత. గుడ్ కాన్సెప్ట్ అంటే పర్లేదు అని చూడొచ్చు, మనకు కాన్సెప్ట్ అనేది పర్లేదు అంటే ఎప్పుడు మనం చూడలేదు కదా, దాన్ని బట్టి ఈ మూవీ అయితే మనకైతే పర్లేదు అనిపిస్తుంది. కొత్త డైరెక్షన్లో తీసుకెళ్తారు. అండ్ మీరు వచ్చేసి ఫస్ట్ హాఫ్ వదిలేస్తే సెకండ్ హాఫ్ ఈజ్ గుడ్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఆ స్టోరీ ఇన్వాల్వ్ అయిపోద్ది కాబట్టి సెకండ్ హాఫ్ అంతా బాగుంటుంది. అండ్ మిగతా అదర్ క్యారెక్టర్స్ అయితే ఈ షోకిష్గా ఉంటాయి. అండ్ కొంతమంది అయితే ఎందుకు పెట్టారు బాబు క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్లో అనిపిస్తుంది అంతే తప్ప మిగతాదంతా బాగానే ఉంటుంది. సినిమా అయితే ఒకసారి చూసేయచ్చు భయ్య, ఖచ్చితంగా థియేటర్లోకి వెళ్ళి ఒకసారి చూసేయచ్చు. ప్రవీణ్ కాండ్రేగుల మూవీస్ అండ్ ఫస్ట్ టాప్ అయితే కొంచెం స్లో నేరేషన్లు ఉంటాయి కానీ సెకండ్ టాప్ అయితే ఊపి అందుకుంది ఈ మూవీ కూడా. నాకైతే పర్లేదు అనిపించింది. ఇంకా ఎవరైతే చూడలేదో ఖచ్చితంగా థియేటర్లో ఉంది, వెళ్ళి చూసండి. అండ్ ఈ మూవీకి మేము ఇచ్చేసే రేటింగ్ ఒక 5కి 3 ఇస్తున్నాం. ఈజ్ వన్ టైం వాచబుల్. ఖచ్చితంగా అందరూ ఒకసారి వెళ్ళి థియేటర్కి వెళ్ళి అలా చిల్ అవ్వచ్చు. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మాత్రం ఆన్లో పెట్టుకుని లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి.